వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో క్రాకర్స్ దీపావళి షాపింగ్ ఎంత జోరుగా సాగుతుందో క్రాకర్ షాపింగ్ కూడా అంతే జరుగుతుంది. ఇక క్రాకర్స్ అంటే జోబులు చిల్లులు పడతాయి, అది మీకు కూడా తెలుసు. కాకపోతే ప్రజెంట్ నేనైతే ఒక షాప్లో ఉన్నానో అక్కడ కాస్త రేట్లు తక్కువ ఉంటాయి అండ్ స్టాండర్డ్ క్రాకర్స్ దొరుకుతాయి అని చెప్పేసి చాలా మంది కూడా పబ్లిక్ ఇక్కడికి వస్తుంటారు. ఒకసారి వాళ్ళతోటే మాట్లాడదాం, ఈసారి కొత్త కలెక్షన్స్ ఏమేమి వచ్చాయి అండ్ క్రాకర్స్ బడ్జెట్ ఎట్లా ఉంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతిసారి దీపావళికి పిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. సో వాళ్ళ కోసమైనా సరే పేరెంట్స్ పొద్దున్నే వచ్చి క్యూ నిలబడి మరి క్రాకర్స్ తీసుకోక తప్పదు. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ దిల్షునారాయణ. ఓకే. సో క్రాకర్ షాపింగ్ ఉన్నట్టు. అవునండి, నేను ఎవ్రీ ఇయర్ ఇక్కడనే తీసుకుంటున్నాను. ఎందుకు ఇక్కడ స్పెషల్? మనకు అనుకున్న బడ్జెట్లో బాగా దొరుకుతుంది ఇక్కడ. మంచిగా కస్టమర్స్ కూడా బాగా ఇక్కడ షాపులు కూడా బాగా సపోర్ట్ చేస్తారు. మనం అడిగేదానికి ఓపికతో మనకు బాగా చెప్తారు. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. కిడ్స్ ఉన్నారండి? కిడ్స్ ఉన్నానండి. సో కిడ్స్ ఉన్నారంటే ఒక లిస్ట్ ఇస్తారు కదా, ఎట్లా? అవునండి, చుచ్చుపుట్టు, తర్వాత సుర్సురు బోనాలు, తర్వాత బూచెగ్ర, ర్యాకెట్స్, ఇవన్నీ చిన్న చిన్నవి వాళ్ళకి తగ్గట్లు ఇక్కడ బాగా అవైలబుల్ బాగున్నాయి కాబట్టి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో బయట చూస్తే పెద్ద క్యూ ఉంది. సో ఎంత టైం పడుతుంది అసలు ఆ క్యూలో నిలబడి లోపలికి వచ్చి షాపింగ్ చేసుకుని కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి? వాళ్ళు పబ్లిక్ని బట్టి వదులుతున్నారు. నేను వచ్చి దాదాపు 45 మినిట్స్ అయింది. ఒక ఓన్ లైన్లోనే 45 మినిట్స్ అయింది. ఇప్పుడు జస్ట్ నా లోపలికి వచ్చినాను. సో ఏంటి అది ఒక సూపర్ మార్కెట్లో ఎట్లా మనం అన్ని సెలెక్ట్ చేసుకుంటామో అట్లా కనిపిస్తున్నాయి ఇక్కడ క్రాకర్స్ అని. ఇక్కడ వాళ్ళని అడగడానికి కూడా మనకు టైం లేదు, వాళ్ళు చెప్పడానికి కూడా టైం లేదు. ఎందుకంటే మనం ఎవ్రీ ఇయర్ మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ రీజనబుల్ రేట్స్ ఉన్నాయి కాబట్టి మేము కంటిన్యూ చేస్తున్నాం. అంతే, ఇంకా వాళ్ళని అడిగేది ఏం లేదు, మనం తీసుకునేది ఏం లేదు. మనం తీసుకోవాలి, బిల్ వేయించుకోవాలి, బిల్లు కట్టుకోవడమే. రేట్ మాకు చాలా తక్కువ ఉంటాయి. సో బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా 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 తక్కువ ఉంటుంది. బయట 40 రూపీస్ ఉన్నాయి, ఇక్కడ 10 to 15 రూపీస్, అంతకంటే ఎక్కువ ఏం ఉండదు. మోర్ దెన్ అమౌంట్ ఇక్కడ మనకు సేవ్ అవుతుంది, చాలా సేవ్ అవుతుంది. మనకు అనుకున్న దానికంటే ఎక్కువ తీసుకోపోవచ్చు. అది. సో మరి ఈసారి క్రాకర్స్ బడ్జెట్ ఎంత పెట్టుకోవాలి? ఈ 5000 రూపీస్. అసలు ఈ మధ్యకాలంలో గ్రీన్ క్రాకర్స్ అని చెప్తున్నారు. సో చెప్పడమేనా, అసలు షాప్స్లో ఎక్కడైనా కనిపిస్తున్నాయా గ్రీన్ క్రాకర్స్? వీళ్ళ దగ్గర అడిగాము, వీళ్ళు చెప్తున్నారు మాకు లైట్స్ రావడం, గ్రీన్ క్రాకర్స్ ఉన్నాయి, మీరు తీసుకోవచ్చు అని చెప్పి కూడా అంటున్నాం. మాకు ఒకరినిద్దరు అలర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆప్షన్ కూడా చూపించారు వాళ్ళు, గ్రీన్ క్రాకర్స్. మేము రాగానే ఫస్ట్ అదే అడిగాను, ఉన్నాయా లేదంటే లాస్ట్ ఇయర్ లాగా మళ్ళీ ఏమైనా డిసప్పాయింట్ ఏమైనా ఉందా అని అంటే లేదు సార్ అని చెప్పారు. సో గుడ్, గ్రీన్ క్రాకర్స్ ఎంజాయ్. సో ఇంకొంతమందితో మాట్లాడదాం, చాలా బిజీగా ఉన్నారు. ఎందుకంటే చెప్పారు కదా, లైన్ నిలబడ్డ తర్వాత కూడా కొంతమందిని మాత్రమే, ఒక 5 members 10 members కౌంట్ చూసి మరీ వదిలిపెడతారు. గుడ్ మార్నింగ్ అన్న. गुड मॉर्निंग. సో कैसे चल रहा? अच्छा चल. तो किधर से आए आप? సికింద్రాబాద్ से बेगम बाजार. क्यों उतना खास इधर? ఒక 15 ఇయర్స్ అయిపోయింది నాకు. క్వాలిటీ బెస్ట్ ఉన్నాయి, ఇంకా ఏం టెన్షన్ ఏం లేదు, ఏం డ్యామేజ్ కూడా ఏం లేదు, దానిలో వేస్ట్ కూడా ఏం అయితే లేదు. ఇప్పుడు అంటే సాటిస్ఫైడ్ ఉంది అంతే. సో మరి ఎంత ఈసారి క్రాకర్స్ బడ్జెట్? బడ్జెట్ అంటే ఇప్పుడు పిల్లల కోసం ఎక్కువ ఉంది. ఇప్పుడు నాకు కూడా తెలియదు రేటు, 3000 4000 ఎంత అయింది. సో పిల్లలు చెప్తారు కదా ఇదే కావాలి మాకు, అదే గురించి పిల్లలది లిస్ట్ ఉన్నాయి అసలు. అంతేనా? అంతే. సో ఒకప్పుడు చిచ్చుబుడ్లు, సురుసురుబత్తులు, తాళ్ళు ఇవి మాత్రమే ఉండే, కానీ ఇప్పుడు క్రాకర్స్ లో కూడా చాలా వెరైటీస్ వచ్చాయి, ఫ్యాన్సీ ఐటమ్స్. పిల్లలకి ఏం నచ్చితే ఇదే కదా, పిల్లల చాయిస్. అంతే. లిస్ట్ ఇచ్చి పంపించారా? లిస్ట్ ఇచ్చి పంపించారా? ఇప్పుడు వాట్సాప్ లో ఫస్ట్ వస్తుంది లిస్ట్, నాకు ఇదే కావాలా అట్లానే తీసుకోవాల్సింది. అవును, 3 రోజులు ఉన్నాయి ఇప్పుడు పండగ, 3 రోజులు కావాలంటే ఇప్పుడు లిస్ట్ ఉంది ఎట్లానే. నేనంటే ఇప్పుడు నాకు అయిపోయింది, నేను ఇప్పుడు నా పిల్లలు ఇంటా ఉన్నాయి, నేను కూడా ఆ టైం అయిపోయింది నా ఇప్పుడు నా పిల్లలకి అంతే. అవును ఉంటది కదా, అదే సంవత్సరంకి ఒకసారి వస్తుంది అంతే. అవును చాలా. పిల్లల విషయంలో ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు మరి మీరు? అంటే నేను ఉంటాం ఆడ. అవును, కంపల్సరీ ఉండాలి కదా, అందరూ పేరెంట్స్ ఉండాలి అసలు, లేకుంటే రిస్క్ ఉంటుంది. తర్వాత ఏమైతే ఏం చేస్తారు ఇది గురించి. సో ఎంత టైం పడుతుంది అసలు లోపలికి వచ్చి షాప్ చేయడం? అంటే పొద్దున ఎంత రష్ ఉండదు, ఒక 2 గంటల తర్వాత ఫుల్ బాగా లైన్ అవుతుంది. అంటే ఒక 200-300 మంది లైన్లో ఉంటారు ఇప్పుడు, చాలా రష్ ఉంటుంది. నేను ఇప్పుడు 9 o'clock వచ్చినాం. 45 minutes పట్టిందా? అర్ధగంటలో వచ్చేసినాం. పొద్దున 6 గంటలకి వస్తే ఎంత ఉండదు రష్. పొద్దున ఎందుకు వస్తామంటే మొత్తం వెరైటీ ఉంటుంది. ఇప్పుడు సాయంత్రం వచ్చినంటే జర వెరైటీ తక్కువ అయిపోతుంది. ఏంటంటే రాత్రి మళ్ళీ ఫీలింగ్ చేస్తారు కదా, ఇది గురించి పొద్దున వస్తాం ఎట్లా. ఓకే, హ్యాపీ దివాళీ. హలో హ్యాపీ దివాళీ అండి. థ్యాంక్ యూ అండి, విష్ యూ ది సేమ్. సో చాలా సరంజామా పట్టుకున్నట్టున్నారు. అవునండి. ఎట్లా ఉంటుంది క్రాకర్స్ బేగం బజార్? చాలా బాగుంటుందండి.
ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను కోటి నుంచి వస్తున్నాను కోటి నుంచి వస్తున్నారు. అవునండి. నియరే మీకు అయితే. నా దగ్గర అండి. ఎప్పుడు వచ్చారు మార్నింగ్ ఇక్కడికి? మార్నింగ్ 8:45 సారీ 10 to 8కి వచ్చాను. 45 మినిట్స్ పట్టిందండి లోపల రానికి. సో లోపలికి వచ్చిన తర్వాత ఇక లోపలికి వచ్చినాక ఇక క్రౌడ్ ఎలాగా ఉంటుంది, ఇక మనం పిక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక కొద్దిగా ఇబ్బంది అవుతుంది, మనకి తెలియదు కొన్ని. వాళ్ళు కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు వర్క్ చేస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టలేకపోతాం మనం. ఇక మనకు తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. సో బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఎంత టైం పడుతుంది? బిల్లింగ్ కౌంటర్ దగ్గర వెయిట్ చేయాల్సి వస్తుందండి, ఒక 15-20 మినిట్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది అక్కడ. ఎందుకంటే అక్కడ కూడా క్రౌడ్ ఎక్కువనే ఉంది కాబట్టి ఉంటుంది. ఇంకా ఈవినింగ్ అయ్యే వరకు ఇంకా ఎక్కువ క్రౌడ్ అయిపోతుంది, ఇక్కడ చాలా ఉంటుంది క్రౌడ్. ఎంత టైం పట్టేటట్టు ఉంటుంది ఓన్లీ క్యూ లైన్లోనే? అక్కడ క్యూ లైన్లో ఇప్పుడు మోస్ట్ ప్రాబ్లీ మీకు ఒక దగ్గర 800-900 మీటర్స్ వరకు దూరం ఉంటుంది. అక్కడ పాన్ షాప్ ఉంటుంది, పాన్ షాప్ వరకు వెళ్తుంది లైన్. చాలా టైం పడుతుంది, ఒక 2 hours అయితే ఈజీగా పడుతుంది, ఇంకా కొద్దిగా అయ్యే వరకు. ఎందుకు ఇక్కడ ఏమైనా హోల్సేల్ రేటా? అంటే శాంతి ఫైర్ వర్క్స్ అప్పటి నుంచే చాలా ఓల్డ్ ఫైర్ వర్క్స్ కాబట్టి రేట్స్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో అందుకని ఇక్కడ. అవునండి. సో ఇక్కడ పర్చేస్ చేయడం, బయట పర్చేస్ చేస్తే మీకు కాస్ట్ ఎట్లా పడుతుంది? రేట్ డిఫరెన్స్ చాలా ఉంటుందండి, ఎందుకంటే దాదాపు కంపారిజన్ కూడా చేయొచ్చు మనము. చాలా డిఫరెన్స్ ఉంటుంది, రేటు కూడా రీజనబులే ఉంటుంది ఇక్కడ రేటు. అందుకే మేము తప్పనిసరిగా శాంతికే వస్తామండి. సో ఎవ్రీ ఇయర్ రేట్స్ పెరుగుతూనే ఉంటాయి క్రాకర్స్. సో లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఎంత? కొద్దిగా డిఫరెన్స్ ఉంటుందండి, పెద్దగా ఉండకపోవచ్చు, కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. మరి ఇయర్ బడ్జెట్ ఎంత పెట్టుకున్నారు? ఇక బడ్జెట్ అంటే ఇక మన మీద డిపెండ్ ఉంటుందండి, ఇక మన బడ్జెట్ గురించి మనం ఇది చేసుకోవాల్సి వస్తుంది. సో ధనత్రయోదశి గోల్డ్ సిల్వర్ పర్చేజెస్ ఉంటాయి. సో ఇయర్ ఏమైనా సాహసం చేస్తారా పర్చేజ్ చేయడం? ఇప్పుడైతే కష్టమే మేడం. కొండం. అవును. ఇంకొంతమంది పబ్లిక్ ఒక్కసారిగా ఇక్కడ చూస్తున్నాం కదా, షాప్ చేసుట్లో ఫుల్ బిజీగా కనిపిస్తున్నారు. అండ్ బిల్లింగ్ కౌంటర్ దగ్గర కూడా అదే క్రౌడ్ కంటిన్యూ అవుతుంది. సో ఒక్కసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. సో దివాళీ ఫెస్టివల్ మనకి 2 days 3 days నుంచి బయట కౌంటర్స్ కనిపిస్తాయి, కానీ ఇక్కడ మాత్రం దాదాపు ఒక 10 days నుంచి కూడా హోల్సేల్ రీటైల్ ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతుంటాయి. అండ్ ఈసారి కొత్తగా వచ్చిన ఐటమ్స్ ఏమున్నాయి అండ్ దాంతోపాటు గ్రీన్ క్రాకర్ స్పెషాలిటీ ఇవి కూడా తెలుసుకుందాం. అండ్ ఇక్కడ నేను చెప్పినా కదా రేట్స్కి సంబంధించి చాలా తక్కువ వేరియేషన్ ఉంటుంది అంటున్నా ఆల్రెడీ. हाय हेलो आईपीएल शॉपिंग तेलुगु नादु या हो गया आपका शॉपिंग? हाँ ऑलमोस्ट हो गया 50%. वाइफ से कॉल भी आया था कि मेरे लिए भी मीन्स लाइटिंग वाला ज़्यादा पटाखा रखने के लिए, और मैं शेखपेट से आया हूँ अभी. मैं बेसिकली झारखंड से हूँ. फ्रॉम यू कैन से 1.5 year से मैं हैदराबाद में हूँ और यहीं शॉपिंग करता हूँ. मुझे पता चला यूट्यूब चैनल से कि यहाँ रेट्स और बाकी सब चीज़ बहुत सही रहता है और वैरायटीज़ रहता है, तो मैं यहाँ आता हूँ. लास्ट 2 years से मैं यहाँ आ रहा हूँ. वेराइटीज है अभी आप शॉपिंग कर रहे हैं? हाँ ये मैंने किया है. मोस्टली लाइटिंग पे मैं ज़्यादा फोकस करता हूँ, साउंड पे कम करता हूँ क्योंकि साउंड पोल्यूशन भी थोड़ा सा ये देखता हूँ. तो हाँ, पर हाँ शॉपिंग ऑलमोस्ट हो गया, अच्छा लग रहा है. तो ग्रीन क्रैकर्स बोलकर अभी ये बहुत पॉपुलर हो गया. हाँ, सो अभी इधर सुप्रीम कोर्ट ने भी बोला है कि हर जगह ग्रीन क्रैकर्स यूज़ कर सकते हैं, और जो अपना फेस्टिवल है लाइट एंड साउंड का, तो वो सबके लिए सही रहता है. हाँ श्री राम जी आए थे, तो उसके लिए हम लोग को फेस्टिवल अच्छे से मनाना चाहिए, सबको, चाहे कोई भी कास्ट रिलीजन या प्लेस के हो. तो हाँ इंजॉयमेंट होना चाहिए. हैदराबाद में तो लाइफस्टाइल बहुत महंगा बोलते हैं. सो आप कैसे महसूस करें? मैं एक्चुअली नोएडा बेंगलोर में भी रहा हूँ, और हैदराबाद कंपैरेटिवली बहुत सही है. वाई? बिकॉज यहाँ फूड बहुत अच्छा है, क्राइम कम है, ट्रैफिक तो मेट्रो सिटी में होगा ही, बट कंपैरेटिवली नोएडा गुड़गांव जहाँ पोल्यूशन भी ज़्यादा है, यहाँ पोल्यूशन उस मॉडरेट है, मैं नहीं कहूँगा ज़ीरो है, मेट्रो सिटी में होगा ही पोल्यूशन. सो कंपैरेटिवली हैदराबाद बहुत सही सिटी है, और मैं प्लान भी कर रहा हूँ कि यहीं सेटल हो जाऊँ. हाँ मैं आईटी में हूँ, तो लेट्स तो सी. कैसे लग रहे हैं? पूरा क्रैकर्स का शॉप जैसे सुपरमार्केट है, जैसे पूरा हम ही चुन सकते, वैसे ऑप्शन भी इन लोग लगा दिए. हाँ ऑप्शन है, डिफरेंट कंपनीज, डिफरेंट टाइप्स, डिफरेंट एज ग्रुप, सो डिफरेंट टाइप वेराइटीज़ है. छोटा बड़ा इवन पॉट्स अगर लेते हैं, चक्री लेते हैं, छोटा बड़ा सब ले सकते हैं. तो ऑप्शंस है, प्राइस वेरिएशन है, मैंने सुना है ऑफर्स भी रहते हैं, तो
ये सब के लिए अच्छा लग रहा कितने है। टाइम लगे आपको? बाहर तो बहुत भीड़ है। मैं ऑलमोस्ट 45 मिनट से 1 आवर लाइन में था, फिर मैं अभी आया हूँ और यहाँ ऑलमोस्ट 30 मिनट्स हो चुके हैं और मैंने ये शॉपिंग किया है फिलहाल तक, फिर देखता हूँ। बिलिंग को एक 20 मिनट्स 15 to 20 हाँ वो लग जाएंगे लगभग 15 to 20 2 आवर्स। 2 आवर्स। हाँ फिर मैं ऑफिस में निकलूंगा, लेकिन अगर सैटरडे संडे आता तो और भी भीड़ रहता। हाँ इसलिए सुबह आ गए। इसलिए सुबह आया और ऑनलाइन लिखा था 10 AM, तो मैं ऑलमोस्ट 8:50 में पहुंचा, पर स्टिल लाइन लगा हुआ था, तभी भी लाइन लगा हुआ था। फिर मैंने पता किया कि कितने जने था सुबह सुबह 8 o'clock को आए सो टाइम पे आप? 25 लोग मेरे आगे खड़े थे लाइन में। हाँ आपके पीछे कितने था आप आते वक्त? अभी तो ऑलमोस्ट 50 लोग हैं मेरे पीछे। हाँ जब मैं इंटर किया, और सैटरडे संडे और भीड़ होने वाला है, तो इससे अच्छा है कि आज ही ले लो, फिर मैं लेकर फिर ऑफिस भी निकलूंगा, तो सब मैनेज करना पड़ता है। सो आपके व्यूअर्स के लिए हैप्पी दिवाली एवरीवन, प्लीज़ सेफ और अच्छे से फेस्टिवल मनाओ। हैप्पी दिवाली ऑल। आपको भी హ్యాపీ దివాలి. థ్యాంక్ యూ। సో ఇట్లా అనమాట బడ్జెట్ లో ఇక్కడ క్రాకర్స్ ఉంటాయి, అందుకనే ఫుల్ క్రౌడ్ అనేది మనకి ఇక్కడ కంటిన్యూ అవుతుంది. సో हो गए भैया आपका शॉपिंग? हाँ हो गया। तो किधर से आ रहे हैं आप? इधर बेगम बाजार से ही। तो क्या क्या लिए थे आप? सूतली बम है, ये पटाखे है, और तो मिर्ची पटाखे लेना है अभी। और तो कॉस्ट कैसे रहेगा बाहर से इधर कंपेयर करके? कम रहता यहाँ पे। तो कितने और साल हॉल से हाँ कितने साल से आ रहे थे? मैं तो 5 साल से आ रहा हूँ यहीं पे। तो होलसेल होलसेल है। रेट्स आएगा. हाँ సో ఇట్లా అనమాట. సో బడ్జెట్ ఫ్రెండ్లీగా క్రాకర్స్ ఫుల్ కావాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తుంటారు. సో ఒక్కసారి బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చినాం కదా, ఇన్ జనరల్గా బయట తీసుకుంటే ఒక బ్యాగ్లో తీసుకెళ్తారు, లేదంటే కవర్లో. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా బ్యాగ్స్ కవర్ కాదు, ఏకంగా ఇట్లాంటి సంచులు అంటారు కదా, సో అట్లాంటి బ్యాగ్స్ నిండా నింపుకొని పోతారు. అంటే అంత బడ్జెట్ తక్కువలో ఉంటాయి అనమాట. హ్యాపీ దివాళీ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? గోల్నాకర్ నుంచి. సో ఎట్లా ఉంది ఇక్కడ షాపింగ్? ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాం, మంచిగానే ఉంది. మీదేనా ఈ బస్తా ఫుల్ అయిపోయింది? ఈ రెండు మాది. రెండు మీవే ఫుల్గా చేసేసినట్టున్నారు. అంటే ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక దగ్గరనే చేసుకుంటాం అనమాట. సో అట్లా అని చెప్పి తీసుకున్నాం. ఎంత అవుతుంది వీటికి ఆల్మోస్ట్? ఇంకా బిల్లింగ్ అవుతుంది, ఇంకా రౌండ్ ఫిగర్ తెలియదు, బట్ అవుతుంది అందాజ 15 వరకు అవ్వచ్చు. ఇదే క్రాకర్స్ బయట తీసుకుంటే మనకు చాలా ఎక్కువ కాస్ట్ పడుతుంది, దీనికంటే ఎక్కువ పడుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చి తీసుకుంటాం. 3 o'clock నుంచి లైన్లో నుంచి ఉంటాం ఎక్కువ మాటికైతే. ఇట్లా అలవాటు అయిపోయింది ఇక్కడికి, డాడీ చెప్పినప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాం. సో ఇప్పుడైతే లగ్భగ్ 15 అంటున్నారు కదా, ఇదే బయట తీసుకుంటే ఎంత అవుతుండొచ్చు? బయట తీసుకుంటే మీకు 25-28 వరకు ఆరామ్సే అవ్వచ్చు. ఇంకా ఇక్కడ మనం తీసుకునే దానికి ఇప్పుడు లడీస్ కూడా 1000 రూపీస్ ఉంది. 1000 లడీది మనకి బయట 800 నడుస్తుంది, ఇక్కడ 300 రూపీస్ నడుస్తుంది. సో మనకు రేట్ డిఫరెన్స్ చాలా ఉంటుంది. సో ఇక్కడ రావడం బెటర్, సో బెటర్ ఆప్షన్ అంటారు. చాలా బెటర్. సో ఇక్కడికి వచ్చే వాళ్ళకి చాలా పేషెన్స్ ఉండాలి అని అంటారు. ఎందుకట్లా? పేషెంట్ అంటే లైన్లో నించాలి కదా, మీకు ఎంత పేషెంట్ అంటే మీకు అంత సేవ్ అవుతుంది మనీ. మీరు తొందరగా కావాలనుకుంటే బయట తీసుకోవచ్చు, కానీ పైసలు ఎక్కువ అయిపోతాయి కదా. సో ఇక్కడ తీసుకుంటే మీరు అదే పైసలు ఎక్కువ కూడా తీసుకోవచ్చు కదా. సో ఇక్కడ పేషెన్స్ ఉంటే మంచిగా తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ వస్తున్నారండి? అరౌండ్ నేను 6 years, అంటే నాకు తెలిసిన నేను వచ్చిన డాడీ వస్తుండే, నేను వచ్చి 6 years నుంచి వస్తున్నాను. సో ఎవ్రీ ఇయర్ రేట్స్ కూడా పెరుగుతుంటాయి అన్ని ఐటమ్స్. డిఫరెన్స్ అవుతుంటాయి కదా, మనం బయట పెరిగినప్పుడు కంపల్సరీ ఇక్కడ వెళ్తాం, వాళ్ళది ఏం చేసేది కాబట్టి నడిచిపోతుంది. అంటే బయట కంపేర్ చేసుకోవడంలో ఇక్కడ బెటర్ కదా, సో అంత ఏమో అనిపించదు రేట్స్. సో గ్రీన్ క్రాకర్స్ అంటున్నారు. అసలు గ్రీన్ క్రాకర్స్ ఉన్నాయా మార్కెట్లో? ఏమో అది నాకు తెలియదు, గ్రీన్ క్రాకర్స్ అంత ఐడియా లేదు. అండ్ ఇక్కడ చాలా స్పెషల్గా కనిపిస్తున్నాయి అన్ని వెరైటీస్. అండ్ ఈసారి వచ్చిన కొత్త వెరైటీస్ ఏమున్నాయి? ఈసారి వచ్చిన కొత్త షార్ట్స్లో డిఫరెన్స్ ఉన్నాయి, అండ్ లడీస్లో డిఫరెన్స్ సైజ్ పెంచారు, మంచిగా ఉన్నాయి. లక్ష్మీ అటంబంలో ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చింది, సంథింగ్ లైట్ వస్తుందంట. డిఫరెన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో మంచిగా ఉంది. సో ఇక్కడ ఒకసారి మీరు షాప్ చూస్తుంటే కంప్లీట్ సూపర్ మార్కెట్లో ఏదైతే ఐటమ్స్ పెట్టి మనం అది చూస్ చేసుకోమని చెప్తారో హ్యాస్టీస్ అట్లాంటి ఎటరీ ఇక్కడ కనిపిస్తుంది మీకు. షాప్ ఎంటర్ అవుతుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి బిల్ కౌంటర్స్ వచ్చే పబ్లిక్కి ఇబ్బంది కావద్దు అని చెప్పి 3 బిల్ కౌంటర్స్ పెట్టారు. అండ్ దాంతోపాటు ఒక చెక్కింగ్ కౌంటర్ కూడా పెట్టారు అనమాట. సో ఎండ్ అసలు ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, బడ్జెట్ అయితే కస్టమర్స్ చెప్తున్నారు. అసలు ఈ షాప్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, అండ్ ఎందుకు బయటతో ఇక్కడ కంపారిటివ్గా రేట్ ఎందుకు తక్కువ ఉంటుంది, సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఒకసారి షాప్ వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సో మొత్తానికి అయితే నేను కౌంటర్ దగ్గరకు వచ్చా, అసలుకి ఎన్ని ఇయర్స్ పాత షాప్, ఎందుకు ఇంత క్రేజ్ ఉందని తెలుసుకున్నాను. कितना साल पुराना है? सब लोग बोल रहे कि हम लोग हमारे दादा इधर ही खरीदे थे, मेरा पापा इधर ही खरीदे, इसलिए हम लोग भी इधर ही आ रहे. सो कितने साल का पुराना शॉप है आपका? ये 160 साल पुरानी दुकान है ये। और ये हैदराबाद में फायरवर्क्स लाने वाले हमारे ग्रैंड फादर है। और यहाँ पे
रीजनेबल रेट होलसेल रेट में देते हैं। MRP से कम 80 to 90% कम रेट में मिलता है, इसलिए यहाँ पे फेस्टिवल मनाने के लिए ये दीपावली हमेशा हिंदू फेस्टिवल लोग नहीं भूल जाना, हिंदू ट्रेडिशनल रखने के लिए पटाखे की दुकान है, उसके लिए हर एक को अच्छी क्वालिटी का और रीजनेबल रेट में सुपीरियर क्वालिटी के गुड्स हमारे पास रीजनेबल रेट में मिलते हैं। भीड़ जैसे है कि 50% डिस्काउंट नहीं तो 60% डिस्काउंट में रहे तो कैसे रहता भीड़, वैसे क्यों होता भीड़? रीजनेबल रेट रहने की वजह से और क्वालिटी गुड्स मिलता है, तो उसके लिए तो हम इतने साल से बिजनेस कर रहे हैं। ऐसे तो कब से कब तक रहेगा भीड़? फेस्टिवल है कितने दिन, 2 दिन है, भीड़ रहता है। अभी बारिश भी गिरा ना, उसके वजह से भी पब्लिक अब अभी आ रही है। तो एवरी ईयर आपके पास न्यू वेराइटीज आते रहता है, तो ये साल का वेराइटीज क्या है? जैसा नए नए नाम रहता ना, वैरायटी वही रहता, पर नाम चेंज होता, बस उतना ही है। तो लगभग कितना वेराइटीज का है इधर? यहाँ पे कम से कम 200-300 वेराइटीज है। 300 वेराइटीज, तो खासकर बच्चों के लिए। हाँ, बच्चों के लिए भी है, बड़ों के लिए भी है। तो ये साल कब से शुरू हुआ आपका बिजनेस? ये 3-4 डेज से ज़रा ज़्यादा स्टार्ट हुआ, अभी तक पहले 1 वीक 15 डेज बिफोर रहता था, ये बारिश की वजह से अभी स्टार्ट हुआ। आपका परचेज किधर से होते हैं? सब शिवकाशी से आता हमारा। సో ఇదన్నమాట మొత్తానికి అయితే ఫుల్ రష్గా అనిపిస్తుంది బేగం బజార్. ఇన్ జనరల్గా బేగం బజార్ అంటేనే చాలా క్రౌడ్ ఉంటుంది, ఈ విషయం మీకు కూడా తెలిసిందే. కానీ క్రాకర్ షాప్ సేల్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో ఇంకాస్త రష్ పెరిగింది బేగం బజార్కి. ఇక ఇప్పుడు ఏదైతే నేను 120 years ఓల్డ్ షాప్ ఏదైతే ఉందో ఇందులో అయితే ఇంకా కిక్కిరిసిపోతున్నారు. ఇప్పటివరకు పబ్లిక్ వర్షన్స్ విన్నారు కదా, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండడం అండ్ ఎక్కువ వెరైటీస్ ఇక్కడ ఉండడంతో సో అందుకని ఈ క్రౌడ్ అనేది ఎక్కువ ఉంది అంటున్నారు. సో బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ క్రాకర్స్ ఎవరు వద్దనుకుంటారు. సో అందుకనే బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ ప్రతి దానిపైన కూడా రేట్ తక్కువ ఉంటుందని చెప్తున్నారు. సో ఆ రేట్ ఎందుకు తక్కువ ఉంటుందంటే వీళ్ళు హోల్సేల్గా స్టార్ట్ చేశారు అనమాట. సో హోల్సేల్ బిజినెస్ అయిపోయిన తర్వాత రీటైల్ వాళ్ళకు కూడా ఉండే కస్టమర్స్కి హోల్సేల్ బిజినెస్ స్టార్ట్ అయింది. అయితే హోల్సేల్గా స్టార్ట్ చేసినప్పటికీ ఏది 1-2 ఉండదు, కంప్లీట్గా ప్యాక్ ఇచ్చేస్తారనమాట. సో అందుకనే రేట్స్ కాస్త తక్కువ ఉంటుంది.